హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తాను ఫ్రెండ్స్. పువ్వులు ఏవైనా సరే గుత్తులుగా రావడానికి చాలా యూజ్ అవుతుంది. మీకు ఏ మొక్క అయినా సరే, ఒక మొక్కనే కాదు, ప్రతి ఒక్క మొక్కకి పువ్వులు పూపించగల అద్భుతమైన ఫర్టిలైజర్ అన్నమాట. అది కనకంబరాలే కావచ్చు, మల్లెపూలు కావచ్చు, గులాబీ కావచ్చు, ఇంకా ఏ ఇతర మందారాలే కావచ్చు, ఏ పూల మొక్క ఏదైనా సరే ఫర్టిలైజర్ ఇది ఒక్కటి ఇవ్వండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా మన గార్డెన్లో పువ్వులు ఏ విధంగా వస్తున్నాయంటే అసలు సమ్మర్లో కూడా అసలు ఎంత చక్కగా పువ్వులు మొక్కలు కూడా హెల్తీగా, అంటే మొక్కలు గ్రీనరీగా హెల్తీగా ఉండి బుషీగా తయారై మంచిగా పువ్వులు ఫ్లవరింగ్ అదంతా రావాలంటే మనము పోషకాలు అయితే కంపల్సరీ, మిగతా సీజన్లో ఇవ్వకపోయినా ఈ సమ్మర్లో మాత్రం వాటికి కావలసిన పోషకాలు తప్పనిసరి అందించాలి. ఎందుకంటే ఎండ వేడికి వడగాళ్ళకు మొక్కలకు చాలా వడదెబ్బ అనేది తగులుతుంది. కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు అవి ఎంతో కొంత రికవర్ అయ్యి మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంటుంది. దానికోసం నేను ఏం చేశాను, ఏం ఫర్టిలైజర్ అనేది మీకు చూపిస్తాను. చాలా అద్భుతమైన ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. రోజువారీగా నేను కోస్తున్న పువ్వులు ఇవి, రోజు అంటే ఒకే రోజు కాదు, అంటే రోజు మన గార్డెన్లో బ్లూమ్ అయినవి అన్నమాట. ఇంకా కనకాంబరాలు కూడా చూడండి ఎంత చక్కగా, కనకాంబరాలు శంకు ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయి. అసలు బంచెస్గా అసలు ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి చూడండి. ఇవేమి మళ్ళీ పెద్దగా ఏళ్ళ నాటి మొక్కలేం కాదు, జాన్వర్లో పెట్టిన మొక్కలే. కనకాంబరాలు అంతే, సీడ్స్ ఇప్పుడు నేను ఇలా పువ్వులు కోయకుండా ఉంచాను అనుకోండి, సీడ్స్ అనేది రెడీ అవుతాయి మంచిగా. ఆ సీడ్స్ మళ్ళీ మనం వాటర్ వేసినప్పుడు ఆ చితిలి మళ్ళీ మన మొక్కల్లో పడి జర్మినేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేనైతే ఒక బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ ఈ క్వాంటిటీలో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ అనేది ఆప్షనల్, బీట్రూట్ తీసుకొని ఇక్కడ మీరు ఆలు అయినా వేసుకోవచ్చు. ఆలు చిన్న ముక్క అయినా ఇందులో చిన్న చిన్న పీసెస్గా వేసుకొని కట్ చేసేసుకొని వేయాలి. నేను ఆలు కూడా వేశాను, ఆలు తొక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే ఆలులో పొటాషియం అనేది ఉంటుంది, పొటాషియం మొక్కలకు చాలా చాలా యూజ్ అవుతుంది. మనకి బ్లడ్ తక్కువైనప్పుడు బీట్రూట్ తాగితే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు కదా. ఈ బీట్రూట్లో మంచి మెగ్నీషియం, సల్ఫర్ అయితే ఉంటుంది. మంచిగా ఇది మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. మంచి మంచి మినరల్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇలా చేసి మొక్కలకి ఇవ్వండి. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది వడకట్టేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా వడకట్టను, ఏదైనా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. అయితే ఒకసారి వడకట్టినాం అనుకో, మళ్ళీ అది పేస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొకసారి కూడా వాటర్లో కలిపి ఇవ్వచ్చు. అందుకే నేను ఈసారి అయితే వడకట్టి ఇస్తున్నాను. ఇది కూడా నేను ఏమైనా వడకట్టుకోవడానికి, ఇప్పుడు రైస్ మిగిలినప్పుడు అన్నంతో ఫర్టిలైజర్ చేస్తాం కదా, అప్పుడు కూడా వడకట్టించాను అనుకో, లేదంటే అన్నం మెతుకులు మొక్క మధ్యలో పడి మళ్ళీ పావురాలు ఇలాంటివన్నీ కూడా తవ్వుతున్నాయి అనమాట. నాకు ఇలాంటివన్నీ మిగిలిపోయినాయి అనుకో పార్టికల్స్, ఆ పావురాలు అనేది తవ్వేస్తున్నాయి, మట్టంతా కింద పడుతుంది. అందుకని చెప్పేసి నాకు రెండు రకాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా మొత్తం కూడా నేను వడకట్టేసి ఈ వాటర్ని అయితే ఇంకా మొక్కలకైతే ఇస్తున్నాను. అసలు నిజంగా మన ఇంట్లో అంటే ఫ్రెష్ కాకపోయినా మనం ఎప్పుడైనా బీట్రూట్స్ తెచ్చుకొని పాడైపోయినా, లేదంటే మీరు బీట్రూట్ జ్యూస్ తాగుతున్నప్పుడైనా అందులో నుంచి కొంచెం ఆ వడకట్టినప్పుడు వచ్చే పిప్పి కూడా ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఇందులో మనం మిక్సీ చేసేటప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా నేను యాడ్ చేశాను. నేను ఎప్పుడు బెల్లం పౌడర్ పెట్టుకుంటాను కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. లేదంటే మీరు ఇలా వడకట్టుకున్న తర్వాత కూడా బెల్లం పౌడరు యాడ్ చేసి ఒక 1 అవర్ అవి కూడా ఇవ్వచ్చు, వాటర్లో మొత్తం కలిసిపోతుంది. ఇదైతే నిజంగా చక్కగా పనిచేస్తుంది. ఎండాకాలం మొక్కలకి చాలా చలువ అన్నమాట. అలాగే మంచి పోషకాలు అంది. చూడండి ఇంత ఎండలకు కూడా మన గార్డెన్లో ఇప్పుడు టైము ఏప్రిల్లో కూడా చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయి మొగ్గలు. నేను చెప్తూ ఉంటాను కదా మన గార్డెన్లో చామంతులు మే వరకు కూడా పూస్తూనే ఉంటాయని. ఇక్కడ చూడండి ఇంకా కొత్త కొత్త మొగ్గలు వస్తున్నాయి, ఎంత చక్కగా వచ్చినాయి చూడండి చామంతి మొగ్గలు. ఎందుకంటే మరి మనము ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మన నర్సరీలో ఉన్న మొక్కలు ఎప్పుడో చనిపోయి ఉంటాయి, కానీ మన గార్డెన్లో ఉండే చామంతులు అంతే. మనం పోషకాలు ఒకటి ఇస్తున్నాం, మళ్ళీ మొక్కలు కూడా అలాంటివి చాలా మంచి మొక్కలు అవి. ఇలా మల్లె మొక్కకు వీటన్నిటికి ఇచ్చాను. అయితే నేను మార్నింగ్ 9 o'clock అలా ఇస్తున్నాను. అయితే ఎండ కూడా చాలా వస్తుంది కదా,
ఇంతవరకు ఉన్న మొక్కలకి ఇచ్చాను. నేను ఎప్పుడైనా సరే అంతే, ఈవినింగ్ మాకు 2 తర్వాత ఇటు సైడ్ నీడ్ వస్తుంది, అప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కదా, పొద్దున్నే చాలా వరకు ఉంటుంది, 11-12 వరకు కూడా ఎండ ఫుల్ పడుతుంది మొక్కల పైన. ఇక ఇంత ఎండలో అప్పుడు టబ్లు ఖరాబ్ అవ్వకుండా కొన్ని నీడ సైడ్ అయితే జరుపుకొని పెట్టుకున్నాను. ఇంకా చూడండి పువ్వులు కూడా ఎంత కలర్ఫుల్గా మంచి కలర్లో పూస్తున్నాయి పువ్వులు అయితే, రంగు సైజు. ఎండాకాలం చూడండి, వాటికి తగిన పోషకాలు అందకపోతే కలర్ చాలా ఎలా ఉంటుందంటే పేలిపోయినట్టుగా ఉంటాయి ఫ్లవర్స్. అలా ఉండకుండా మంచిగా పూయాలంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా సింపుల్. మన ఇంట్లో క్యారెట్, ఒక ఆలు, అలాగే కొంచెం బెల్లం 3 కలిపేసి గ్రైండ్ చేసేసుకొని ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఏ మొక్కలైనా సరే, ఇటు వెజిటేబుల్ కానీ, ఇంకా మాకు నిమ్మ మొక్క చూడండి, ఇది కూడా చాలా బాగా వస్తుంది. పెన్సిల్ దొండ పెట్టాను కదా, అది కూడా మంచి క్రాఫ్ దశలో ఉంది. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. పెన్సిల్ దొండ చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మల్లెపూలు, ఈరోజైతే గార్డెన్లో మల్లెపూలు చాలా వచ్చాయి. మల్లెపూలు వచ్చాయి, మందారాలు, అలాగే అది శంకు ఫ్లవర్స్, కనకాంబరాలు. ఇంకా నేను చూపించనివి అది ఉంటుంది కదా గన్నేరు, అవి నేను ఇంకా చూపించాను. అలాగే దేవగన్నేరు కూడా చాలా వస్తున్నాయి. ఇంక ఈ మధ్య ఈ పువ్వులు ఎక్కువ ఉంటున్నాయని ఇంకా వాటిని ఎక్కువ చూపించట్లేదు. చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి ఫ్లవర్స్. మల్లె పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఆల్రెడీ ఆకులు ముదిరిపోయినాయి, ఉన్న మొగ్గల వరకు అయితే వస్తాయి. మళ్ళీ కొత్త మొగ్గలు రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆకు తీసుకోవాలి, మళ్ళీ ఇలాంటి పోషకాలు అయితే ఇవ్వాలి. ఇది చూసారు కదా, ఆకు లేతగా ఉన్నప్పుడే చిగుర్ల నుంచి మొగ్గలు వస్తాయి. ఇంకా ఇలా ఆకు ముదిరిందంటే మళ్ళీ మొగ్గలు రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆకు తీసుకోవాలి. ఇంకా సెకండ్ టైం అయితే నేను పోషకాలు ఇస్తున్నాను కానీ ఇంకా ఆకు తీస్తాను. ఇంకా కాస్త ముదిరిన తర్వాత ఉన్న మొగ్గలు కూడా పూసేసిన తర్వాత ఆకు అనేది తీస్తాను. ఇంకొక మల్లె చెట్టు అయితే చాలా పూసింది అసలు. ఇది చూడండి, ఎల్లో కలరు కనకాంబరము, ఇప్పుడే బ్లూమ్ అవుతుంది అది. ఇంక ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా. నేను ఇంక ఈ మధ్య కొయ్యట్లేదు పువ్వులు చూడండి. ఇవి శంకు ఫ్లవర్స్ కూడా సీడ్స్ అనేది అవుతుంటాయి, కొయ్యకుంటే వెంటనే సీడ్స్గా మారిపోతాయి. అందుకే ఆ పువ్వులు కొయ్యకపోయినా కూడా కోసి పక్కన పడేయాలి, లేదంటే సీడ్స్ వచ్చేసి పోషకాలన్నీ వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను శంకు ఫ్లవర్ గురించి కూడా చాలామంది అడిగారు. నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి అయితే ఫుల్గా చెప్తాను, ఎలా కేర్ చేయాలి ఏంటనేది. శంకు ఫ్లవర్స్లో కూడా చాలా చాలా ఉంటాయి. అంటే సింగిల్ పెటల్ కానీ డబుల్, త్రిబుల్ పెటల్స్ ఉంటాయి. ఇంకా కనకాంబరం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు నేను అసలు కనకాంబరాలు ఎందుకులే అవి అనుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం అయితే నిజంగా అద్భుతాన్ని సృష్టించినాయని చెప్పాలి. గార్డెన్లో చాలా బాగా పూస్తున్నాయి. ఒక్కోసారి ఇలా పూసినప్పుడైతే నాకు కొయ్యాలని కూడా అనిపించేది, ఎంత బాగుంటుందో. నేను చాలా వరకు మాల అల్లి వేస్తూ ఉంటాను దేవుడికి. ఎండాకాలం అయితే మొక్కలకి తప్పనిసరి పోషకాలు అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది, మేము చాలా రకాలు చూపిస్తాం, ఒకటనే కాదు అన్ని రకాలు చూపించినప్పుడు చూడండి పెద్ద పెద్ద అసలు సైజులో ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో. మండే ఎండల్లో కూడా మొక్క ఇంత చక్కగా మంచిగా పువ్వులను ఇస్తుందంటే ఖచ్చితంగా పోషకాలు మాత్రమే. ఎందుకంటే ఎటువంటి పోషకాలు ఇవ్వనప్పుడు పువ్వులు అనేది అస్సలు రావు. మీ ఇంట్లో ఏది కుదిరితే అదే చేసుకొని ఖచ్చితంగా కేర్ అయితే చేయండి. ఇంకా మాది టెర్రస్ పైన కాబట్టి ఇంకా అంత ఎండలో కూడా మిగతా సీజన్లో మొక్కల్ని కాపాడడం వేరు, ఎండాకాలం కాపాడుకోవడం వేరు. ఎండాకాలము అసలు మొక్కలు ఎలా చనిపోతాయో కూడా తెలియదు అసలుకు. వాటరింగ్ కూడా చూసుకొని ఇవ్వాలి, మంచింగ్ అనేది మొక్క మొదల్లో చేసుకోవాలి. అలా చేసుకుంటుంటే మనకు ఎక్కువగా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా అయితే మొక్కలను అయితే కేర్ చేసి ఇలా మంచి మంచి ఫర్టిలైజర్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కావాలంటే చాలా వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి, చాలా యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా బ్లూమ్ అయిన పువ్వులు అయితే.
అసలు ఇంతే ఒక్క 3 కుండీలు, అవి కూడా చిన్న చిన్న సైజువి, అందుకే మీకు దూరం నుంచి చూపిస్తున్నాను. అంత చక్కగా వచ్చినాయి. వర్షం పడిద్దేమో, ఆ డ్రమ్ము నిండా నీళ్ళు పడితే అవి మొక్కలకు వేయచ్చు అని పెట్టుకున్నాను. కానీ అది పెట్టిన దగ్గర నుంచి అయితే ఒక్కరోజు కూడా వర్షం కూడా పడట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు వస్తే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మన ఇంట్లో ఏదైనా సరే, బనానా తొక్కలైనా సరే, వాటర్ మిలన్ తొక్కలైనా చిన్న చిన్న పీసెస్గా వాటర్ మిలన్ తొక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అది కూడా వాటర్లో కలిపించారంటే ఈ సమ్మర్లో మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. అది కూడా మొక్కలకి చాలా మేలు చేస్తాయి అనమాట, చలువ అనమాట. కాకపోతే వాటర్ మిలన్ పట్టడానికి మన మిక్సీలు కొంచెం మంచిగా గ్రైండ్ అయ్యేవి ఉండాలి. అలాంటివి అయితేనే పట్టాలి, లేదంటే మిక్సీలు కూడా ఖరాబ్ అయిపోతాయి. అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవ్వచ్చు, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది కూడా నేను చేశాను లాస్ట్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.